మతాన్ని అడ్డు పెట్టుకొని బాబు నీచ రాజకీయం చేస్తున్నారు. విశాఖలో టీడీపీ నేత కనుసన్నల్లో గోమాంసం ఎగుమతి జరుగుతోంది అన్న అంబటి. పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ సీరియస్. పదే పదే పాచిపోయిన ఆరోపణలు చేయడం ఏంటి అని ప్రశ్న. పెద్దిరెడ్డి కుటుంబంపై భూకబ్జా ఆరోపణలు చేసిన పవన్ పై ఆగ్రహం. మాజీ మంత్రి అప్పలరాజుపై ప్రభుత్వం కక్ష సాధింపు. విచారణకు రావాలి అంటూ అప్పలరాజుకు పదే పదే పోలీసుల నోటీసులు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ సిపిఐ ఈశ్వరయ్య. 18 నెలల్లోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు అని విమర్శ. అనకాపల్లి జిల్లా మాడుగులలో టీడీపీ నేతల కుమ్ములాట. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వలేదు అని ఆగ్రహం. ఎమ్మెల్యే బండారు సమక్షంలో తన్నుకున్న తమ్ముళ్లు. తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 30,000 ఎకరాలలో నష్టం జరిగింది అన్న ఎమ్మెల్యే బూచేపల్లి. పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పొంగులేటి. అల్లూరు జిల్లాలో విరిగిపడ్డ కొండ చర్యలు. చింతలమ్మ ఘాట్ వద్ద రోడ్డుపై పడిన బండరాళ్లు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. బంజారాహిల్స్ లో డ్రగ్స్ విక్రయాలపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు. 2.5 కేజీల గంజాయి, 2 గ్రాముల MDMA స్వాధీనం. 3 అరెస్ట్. శ్రీకాకుళం జిల్లా పలాస జీడి వ్యాపారి కిడ్నాప్ కేసులో 3 అరెస్ట్. మరో 4 నిందితుల్ని త్వరలో అరెస్టు చేస్తాము అన్న ఏఎస్పీ శ్రీనివాస్. సైబరాబాద్ లో రాష్ట్రంలోని తొలి హోమ్ గార్డ్స్ కోఆపరేటివ్ సొసైటీ ప్రారంభం. నూతన కమిటీని అభినందించిన సిపి అవినాష్ మొహంతి. నిర్మల్లోని బంగల్పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో చోరీ. హుండీలోని నగదు, అమ్మవారి ఆభరణాలు మాయం. సంగారెడ్డి జిల్లా జోగిపేట చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు. 24 గంటల్లోనే నిందితుడు నవీన్ అరెస్ట్. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో డివిజన్ ఏర్పాటు ఉద్యమం ఉధృతం. రంగనాయకుల గుడి నుండి పంచాయతీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ. మైనింగ్ ఆఫీస్ ముందు తెల్ల క్వారీ కార్మికుల ధర్నా. పీవీఆర్ అనే వ్యక్తి తమను క్వారీలోకి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉన్నాడని ఆరోపణ. అరకులోయ నుండి బెంగళూరుకు ప్రత్యేక రైలు సౌకర్యం. పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతిని సందర్భంగా ఏర్పాటు. రాజ్యసభ ఎంపీ సుధామూర్తి డాన్స్ వీడియో వైరల్. కిరణ్ ముజుందార్ షా మేనల్లుడి పెళ్లి వేడుకలో స్టెప్పులు. స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 12, నిఫ్టీ 3 పాయింట్ల లాభం.